హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చాలా టూరిస్ట్ ప్లేస్, ఫేమస్ ప్లేస్ ఏది అంటే పిల్లల మరి మినీ జూ, డీర్ పార్క్. అయితే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలకు అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లల మరి అంటారు, ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను, బనియన్ ట్రీ పిల్లల మరి బనియన్ ట్రీ అని కూడా ఇంతకు ముందు వీడియోలో వచ్చేసాను. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే జూ పార్క్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మహబూబ్ నగర్ వాళ్ళు పెద్దవాళ్ళకు వచ్చేసి ఎంట్రీ టికెట్ పెట్టారు. పెద్దవాళ్ళకు 10 రూపాయలు, చిన్న వాళ్ళకు 5 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. తీసుకొని లోపలికి అయితే పంపిస్తున్నారు. మనం లోపల కూడా చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి మినీ జూ పార్క్ లో అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ పెట్టారు చూడండి. గువ్వ, ప్రేమ పక్షులు, ముసలి, నెమలి, కొండ చిల్వ, అదేవిధంగా తాంబేలు, అదేవిధంగా మనకు చిలుకలు అన్ని ఉన్నాయి. వెల్కమ్ టు మినీ జూ పార్క్. జూ పార్క్ లోపలికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మినీ క్యాంటీన్ కూడా ఉంది. పిల్లల మరి క్యాంటీన్ కూడా కనిపిస్తుంది. మనము ఇక్కడ పిల్లల మరి మినీ జూ అండ్ డీర్ పార్క్ కూడా మనకి అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. స్వాగతం సుస్వాగతం, రండి లోపలికి అని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మనము ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం చూడండి, పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూ. ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ అయిందాడే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూడు, మనకి కోడ్ అయితే కనిపిస్తుంది. మన తెలుగు లాంగ్వేజ్ లో ఎరుపు రంగు అడవి కోడి అంట. ఇది మన అడవిలో ఉండే కోళ్లు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఉంగరపు మెడ అడవి కోడి అంట. అంటే కొన్ని రకాలైనటువంటి కోళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అదే విధంగా కొన్ని ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా వేరే ఆస్ట్రేలియా నుంచి అక్కడ నుంచి కూడా ఇక్కడ పక్షులైనటువంటి తెప్పించడం జరిగింది. ఇక్కడ సిల్వర్ ఫిసెట్ అనేటువంటిది కూడా మనకి అక్కడ ఒక పక్షి అనేటువంటిది కనిపిస్తుంది. అన్ని అంటే ఇక్కడ దేశం మన ఇండియా నుంచే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువగా ఇక్కడ తెప్పించారు. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, పక్షి ఏ విధంగా లోపలికి వెళ్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ ఒక్కొక్కటి దీని జీవిత కాలం ఎంత, దీని యొక్క ఆహారం ఏం తింటుంది అనేటువంటిది కూడా ఇక్కడ రాసి పెట్టారు. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా రకాలమైనటువంటి లోపల వచ్చింది ఆడ పెద్ద రామచిలుక. చూడండి, రామచిలుకను మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాము. ఎక్కడన్నా సముద్రపు వెళ్ళినప్పుడు నదిలో ఒడ్ల మీద మనకు కనిపిస్తుంటది. ఈ రోజు మనకు పిల్లల మరి దగ్గర కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా మనకి కాక్టైల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా రకాల పక్షులు అయినటువంటివి ఉన్నాయి. మనకు జూ పార్క్ లో వెళ్ళిందాడే ఇంకొక పక్షి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి మీకు ఎంత మంచిగా లోపల చాలా రకాలమైనటువంటి ఉన్నాయి. కుందేలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మన తెలుగు లాంగ్వేజ్ లో ఇక్కడ కుందేలు కూడా మనకి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇంకొకటి ప్యారెట్ కూడా మనకి కనిపిస్తుంది. ఇది మన ఆస్ట్రేలియా నుంచి తెప్పించినటువంటి ఈ చిలుక. ఇది కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో చిలుక, ప్యారెట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నట్లయితే కుందేలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ మనము ఎక్కడో అడవిలో చూస్తాము కుందేల్ని, కానీ ఇక్కడ లోపల కూడా మన జూ పార్క్ లో ఏర్పాటు చేశారు. ఒక పిల్లగాడు దానికి చిన్నగా ఆహారం అనేటువంటిది వేస్తున్నాడు. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ పావురాలైన కూడా ఉన్నాయి. ఈ పావురాలు కూడా మనం ఆల్రెడీ ఎక్కడనో మన విలేజ్ లో ఉంటే ఇక ఎక్కువగా చూస్తూ ఉంటాము పావురాలను. మనం మినీ జూ పార్క్ లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా మంది వచ్చినటువంటి ప్రజలకు ఆకర్షణీయవంతంగా నిలుస్తుంది పిల్లల మరి మినీ జూ పార్క్. ఇక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. ఇంకా చాలా రకాలమైన పక్షులు కూడా ఉన్నాయి. మీరు ఇంకొకటి చూసినట్లయితే లోపల మనకి పాములు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మినీ జూ పార్క్ లో. అది కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా ఇంకొక ప్యారెట్ అనమాట, ఆస్ట్రేలియా నుంచి తెప్పించినటువంటి ప్యారెట్. లోపల కనిపిస్తుంది మనకి గూడు పక్కల మనకి కనిపిస్తూ ఉంది. కలర్ లో రెడ్ బ్రౌన్ కలర్ లో మనకి లోపల కనిపిస్తుంది చూడండి. ఇంకొకటి కూడా మనకి ఇక్కడ చాలా రకాలమైనటువంటి నెమలి కూడా లోపల మనకి తిరుగుతూ ఉంది. నెమలి కూడా మనం చూసుకున్నట్లయితే లోపల తిరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేదే పాములు ఎక్కడో చూస్తాము. కొండ చిలువ కూడా అక్కడ కొండ చిలువ కూడా ఉంది. ఇక్కడ కట్ల పాములు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ముసలి కూడా ఉంది. ఇక్కడ చిన్న ఫంక్షన్ కూడా జరుగుతుంది పిల్లల మరిలో, అది కూడా చూద్దాము. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడనే కాకుండా ఇండియానే కాకుండా ఆఫ్రికన్, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ తెప్పియడం జరిగింది. ఇక్కడ తెప్పించి పెట్టారు. ఇక్కడ మనకి చుక్కల గువ్వ కూడా మనకి కనిపిస్తుంది. లోపల చుక్కల గువ్వ లోపల ఎంత మంచిగా ఉంది చూడండి. మనకి ఇవన్నీ ఈ టవర్లు వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయినాయి పక్షులు అయినటువంటివి. సెల్ టవర్స్ వచ్చిన తర్వాత పాములు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రజలు ఇక్కడ పిల్లల మరి మినీ జూ పార్క్ ను మనం చూస్తున్నారు. కొండ చిలువ కూడా ఇక్కడ డాన్స్ చేస్తుంది. అది కూడా మనము చూద్దాము. డాన్స్ కూడా చేయబోతుంది. ఎంత పెద్దగా ఉంది అనేటువంటిది అక్కడ మనకి కనిపిస్తుంది. గ్లాస్ లో చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది. కొద్ది ముందరకు వెళ్ళిందాడే అది పైకి వస్తుంది, చూద్దాము. అది కూడా మనకి కొండ చిలువ ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కట్ల పాములు, జర్రిపోటు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. నక్షత్ర ఇండియన్ స్టార్ తాంబేలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ మనము ఎక్కడైనా చెరువుల దగ్గర, నదుల దగ్గర పోయినప్పుడు చూస్తాము, కానీ ఇక్కడ పిల్లల మరిలో కూడా లోపల చూస్తూ ఉన్నాము.
ఇగో ఆల్రెడీ ప్రజలు కూడా చూడడానికి మినీ జూ పార్క్ చూడడానికి పావులను చూడడానికి అక్కడ కనిపిస్తుంది చూడండి, ఒక పాము మనకి కనిపిస్తుంది. జరిపోతు పాము అది. ఆల్రెడీ ఎట్లా మనకి ఏ విధంగా ఆకర్షణీయవంతంగా అక్కడ ప్రజలకు ఇది చేస్తుందో కూడా అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. చూడండి ఏ విధంగా వెళ్తుంది జరిపోతు అయినటువంటిది. ఏదో ఇంట్ల పక్కల చూసి పారిపోయి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళము, కానీ ఇక్కడైతే మన గ్లాస్ లో ఉంది కాబట్టి ధైర్యంగా నిలబడి చూస్తున్నారు చాలా మంది ప్రజలు కూడా. సో మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మన కట్ల పాములు కూడా ఉన్నాయి, అవి కూడా మనకి ఇక్కడ ముందర కనిపిస్తాయి. ఇంకోటి ముసలి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఆల్రెడీ చాలా రకాల పాములు అయినటువంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. కట్ల పాము గాని, నాగుపాము గాని, అదే విధంగా జరిపోతు గాని, అదే విధంగా కొండ చిలువలు గాని, ఇక్కడ చాలానే ఇక్కడ మినీ జూ పార్క్ చూడండి ఏ విధంగా ఎంత పైకి నిలబడ్డదో కూడా చూస్తున్నాం. జరిపోతు ఎంత పెద్దగా ఉంది, ఎంత లావుగా ఉంది, ఎంత పొడవుగా ఉంది కూడా ఇక్కడ మనము వీడియోలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఎంతమంది ఆల్రెడీ ప్రేక్షకులు కూడా వచ్చి చూస్తున్నారు కూడా, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా మంది ప్రజలు వచ్చారు. వీకెండ్ లో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు పిల్లలు. మరి ఇంతకు ముందు అంత డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు చాలా గ్రోత్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రజలు కూడా చూస్తున్నారు. మగర్ ముసలి క్రొకడైల్ అంటారు. ఆల్రెడీ అది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఎక్కడ పోయింది అనేటువంటిది కనిపిస్తలేదు. ముందరికి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ మనకు ఒక పిల్లి కూడా కనిపించింది. చాలా మంచిగా క్యూట్ గా ఉంది ఆ యొక్క పిల్లి కూడా చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయి ఈ వాటర్, అది మధ్యలో వాటర్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి 2 క్రొకడైల్స్ అయితే ఉన్నాయి. ముసళ్ళు 2 మాత్రం కనిపిస్తున్నాయి మనకు. ఆల్రెడీ మంచి నిద్రపోయి ఉన్నాయి. ఎంత మంచిగా చూడండి. దానికి ఆ ప్లేస్ కూడా ఎలా ఏర్పాటు చేశారో కూడా జూ పార్క్ లో మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఇక్కడ జూ పార్క్ లో ముసలిని చూడాలంటే ఒకటే ఉంటుండే, కానీ ఇప్పుడు 2 కనిపిస్తున్నాయి మనకి. ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ఇక్కడ చిల్డ్రన్స్ కూడా మంచిగా పార్క్ అయినటువంటిది ఏర్పాటు చేశారు. అది కూడా చాలా ఇక్కడ చాలా చాలా బాగుంది. పిల్లల మరి మినీ జూ పార్క్ లో అది కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుంది చూడండి. ఎంగేజ్మెంట్ లాగా కొడుతుంది నాకు. మంచిగా పెళ్లి కూతురు లాగా తయారై వచ్చింది. ఇంకోసారి చూద్దాం మనం అది ఎంగేజ్మెంటా లేకపోతే ఏంటిదా అనేటువంటిది. చిన్న ఫంక్షన్ కూడా పిల్లల మరి జూ పార్క్ లో మనకి కనిపిస్తుంది చూడండి. అక్కడ ఆల్రెడీ చాలా మంది వచ్చారు, మాట్లాడుతున్నారు. ఇంకొకటి మనకు అలంకరణ చేపలు కూడా మనకి ఇక్కడ చాలా బాగా ప్రదర్శనశాల చేశారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ లోపల కూడా చూద్దాం ఎన్ని రకాలమైనటువంటి చేపలు కూడా మనకు ఉన్నాయటువంటిది ఇక్కడ చూస్తున్నాము. చూడండి ఎంత స్పీడ్ గా ఇక్కడ ఎన్ని రకాల చేపలైనటువంటివి ఉన్నాయటువంటివి ఎంతగానో మంచిగా ఏర్పాటు చేశారో చూడండి. కలర్ రకాల చేపలు కూడా మనకి అనేక రకాల చిన్నవి అనేక రకాల జాతుల చేపలు కూడా ఇక్కడ మనటువంటివి ఉన్నాయి. చూస్తున్నాం చూడండి ఎంత మంచిగా ఉంది. పిల్లల మరి మినీ జూ పార్క్ లో మనకి ఒక పిల్లి కూడా కనిపించింది. చాలా తెల్లగానేటువంటి పిల్లిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నేను కూడా ఎత్తుకున్నా చూడండి ఏ విధంగా ఉంది. పిల్లిని కూడా చూసుకున్నట్లయితే చాలా ముద్దుగా అనిపించింది. నేను కూడా ఎత్తుకున్నా, కనిపిస్తుంది కదా మీకు నేను ఎత్తుకున్నది కూడా. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఆల్రెడీ ఇక్కడ తనే తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకోటి జింకల పార్క్ కూడా మనం చూద్దాము. డీర్ పార్క్ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాము. ఎంత పెద్దగా ఉంది చూడండి. చాలా దూరంలో అయితే కనిపిస్తున్నాయి జింకలు కూడా మినిమం ఒక 10-15 జింకలు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దగా ఉంది. లోపల చూడడానికి కూడా ప్లేస్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది. చాలా చెట్లు ఎక్కువగా ఉన్నాయి. నెమ్మలు కూడా చాలానే వస్తున్నాయి ఇక్కడ. అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత పెద్దగా ఉంది. జింకలు అయినటువంటివి చాలా లాంగ్ లో కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో చిన్నగా అయితే కనిపిస్తున్నాయి. మీరు అక్కడ కనిపిస్తుంది చూడండి చిన్నగా ఆ యొక్క షెడ్ పక్కల నుంచి ఆల్రెడీ వెళ్తూ ఉన్నాయి. అవి కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా చాలా మంది చూస్తున్నారు. చాలా మంది ఇక్కడ వచ్చారు చూడడానికి ఈ యొక్క మినీ జూ పార్క్, డీర్ పార్క్ ని ఇక్కడ ఆల్రెడీ కూడా ఏర్పాటు చేశారు. చూడండి పిల్లల మరి మినీ జూ పార్క్. అక్కడ మనకి ఎక్కువగా అన్ని రకాలమైనటువంటి పక్షులు, జంతువులు ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.